అది సుమారు 2000 సంవత్సరాల క్రితమైన చలి వణికిస్తున్న రోజులవి. ప్రపంచ చరిత్రను మార్చబోయే ఒక అద్భుతం జరగడానికి సమయం ఆసన్నమైంది. ఈరోజు మనం ఆ అద్భుతమైన రాత్రిలోకి ప్రయాణిద్దాం. అదే తొలి క్రిస్మస్ రాత్రి. రోమన చక్రవర్తి ఆజ్ఞ మేరకు జోసెఫ్ నిండు గర్భిణిగా ఉన్న తన భార్య మేరీతో కలిసి నజరేతు నుండి బెత్లెహేముకి బయలుదేరాడు. కొండలు గుట్టలు దాటుకుంటూ అలసటతో వారు ఆ ఊరు చేరుకున్నారు. బెత్లెహేము సత్రాలన్నీ జనంతో నిండిపోయాయి. ఆ చలిరాత్రిలో గర్భిణిగా ఉన్న మేరీని చూసి కూడా ఎవరూ ఆశ్రయమివ్వలేదు. చివరికి ఒక యజమాని జాలిపడి తన పశువుల పాకలో ఉండటానికి చోటు ఇచ్చాడు. అందరూ అసహించుకునే ఆ పశువుల పాకలోనే అర్ధరాత్రివేళ లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించాడు. రాజభవనంలో పుట్టాల్సిన రాజు పశువుల తొట్టెలో పడుకున్నాడు. ఊరి బయట గొర్రెల కాపరులకు ఆకాశం నుండి ఒక దేవదూత కనిపించి, భయపడకండి, ఈరోజు లోకరక్షకుడు పుట్టాడు అని శుభవార్త చెప్పాడు. అదే సమయంలో ఆకాశంలో ఒక అద్భుతమైన నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ తూర్పు దేశం నుండి 3 జ్ఞానులు వచ్చి బాలుడైన యేసుకి కానుకలు సమర్పించారు. పేదరికంలో పుట్టిన ఆ దేవుడు నేర్పింది ఒక్కటే, ప్రేమ. అందుకే క్రిస్మస్ అంటే కేవలం పండుగ కాదు, సాటి మనిషిని ప్రేమించడం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.